వేడి వేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. స్వీట్ చేస్తా ఉన్నాను. సేమియా పాయసము పాలు 1 లీటర్ పాలు బాగా కాంచి పెట్టుకోండాను. పాలు ఈ సైడ్ పెట్టుకొనేస్తాము. పాలు కాస్తా ఉంది. గోడంబి బాదాము, సేమియాలు ఇంత, చక్కెర, బాదాం పౌడరు, నెయ్యి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేయించుకొనేస్తాము. గోడంబి బాదాం వేయించుకొని ప్లేట్లకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే బండ్లోకి సేమియాలు వేసుకొని వేయించుకుంటాము. పాలు మరిగింది. చక్కెర వేసుకొనేస్తాము. పాల్లోకి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండ, టేస్ట్ బాగుండేదు. చక్కెర వేసినాక కొంచెం బాగా మరగల్ల పాలు, లేదంటే ఆ చక్కెరలో కూడా వాటర్ ఉంటుంది. కొంచెం బాగా మరిగినాక అది కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు సేమియాలు వేసుకొనేస్తాము. సేమియా వేసిన ఉడుకుతా ఉంది. ఇప్పుడు ఒక బౌల్ ఇంత బాదాం పౌడర్ వేసుకొనేస్తాము. ఇప్పుడు బాదాం పౌడర్ వేసుకొని ఇంకొంచేపు మరగనియల్లా. ఎక్కువసేపు ఉడికి పెట్టద్దండ, సేమియాలు ముద్దగా అయిపోతుంది. 50% ఉడికితే చాలు సేమియాలో. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొనేస్తే ఆ వేడికే ఉడికిపోతుంది. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది సేమియా. లేదంటే ముద్దగా అయిపోతుంది, బాగుండలేదు. చూసేకి బాగుండలేదు, తినేకి బాగుండలేదు. ఇప్పుడు ఇది కాసేపు మరిగినిచ్చి, ఇక్కడ మా పాప అంతా వేయించి పెట్టిండే డ్రై ఫ్రూట్స్ ఆ పాపే తినేస్తా ఉంది. అయింది, ఇంత ఉడికింది చాలు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇదిగోండా వేడికే ఉడికిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకోండి బాదాము గోడంబి వేసుకొనేస్తాము. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి. పాయసం వచ్చి చల్లగా ఆయనకి తింటేనూ బాగుంటుంది. వేడి వేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. వేడి వేడి సేమియా పాయసం తిని చూసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. నేను చేసి నేనే తింటాను, అదే ఫన్. ఉడుకుంటుంది. ఇది చేసుకొని సింపుల్గా చాలా బాగుంటుంది. చేసుకొని టేస్ట్ చూడండి, ఎట్లుందో కామెంట్ చేయండి.